నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రేమ, శాంతి, కరుణ, గుణాల సమ్మేళనం క్రిస్మస్ పర్వదినం అని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రిస్మస్ అనే పండుగ ఒక మతానికి సంబంధించిన పండుగ కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అన్నారు. పరస్పరం ప్రేమతో, శాంతితో నడుచుకోవాలన్న యేసుక్రీస్తు బోధనలను పాటించాలని మంత్రి సూచించారు. కర్నూలు జిల్లాలో 129 పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనాన్ని 45,15,000 ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 182 లక్షల రూపాయల విలువ చేసే చర్చికి సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా నుండి పంపడం జరిగిందని అన్నారు. నగరంలో బీసీ, కాపు భవనాలకు, మైనారిటీకి సంబంధించిన యూనివర్సిటీకి తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, అదేవిధంగా నగరంలో క్రైస్తవులకు ఏ పని చేస్తే బాగుంటుందనే దాని మీద క్రైస్తవ సోదరులు చర్చించి తన దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ యేసు ప్రభు జీవితమే మానవాళికి ఒక సందేశం అని అన్నారు. ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, సాటివారి పట్ల ఎలాంటి కరుణ కలిగి ఉండాలి అనే విషయాలను ప్రభువు బోధనల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతరులతో సమన్వయంగా ఎలా జీవించాలి, సమాజంలో సహాయం అవసరమైన వారికి ఎలా సహాయం చేయాలి వంటి విలువలు యేసుప్రభు జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాల్సిన విషయాలని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలను తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలు అందరికీ సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. యేసు ప్రభువు బోధనలో ప్రేమ, కరుణ, సేవా భావనతో నిండి ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బొందిల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్రిస్మస్కి ఇట్లాంటివి ఇది వరల్డ్ ఓవర్. క్రిస్మస్ అనేది సెలబ్రేషన్ ఈజ్ వరల్డ్ ఓవర్. అందరు ప్రజలందరూ కూడా జరుపుకునే ఫెస్టివల్ ఇది. నా ప్రకారం ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రిస్టియన్స్ జరుపుకునే ఫెస్టివల్ కాదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ కమ్యూనిటీ. ఎందుకంటే మీరు వరల్డ్ ఓవర్ పోయినారంటే ఎక్కడైనా పోయినా కానీ అసలు లాస్ట్ 2 వీక్స్ క్రిస్మస్ సెలబ్రేషన్సే ఉంటాయి. వాళ్ళకి ఇంకా వేరే పని ఏమైనా చెప్పినా కానీ ఇరిటేట్ అవుతుంది. అందరూ డిన్నర్స్ అని ఇలాంటి టైం స్పెండ్ చేసుకునే విషయాల్లో కానీ, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ. సో ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లెక్క వరల్డ్ ఓవర్ ఉండే ఫెస్టివల్. సో మీ బ్లెస్సింగ్స్ ఇక్కడ వచ్చిన పాస్టర్స్ అంతా మా ప్రభుత్వం పైన, మా పైన మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలనేదే నేను ఎప్పుడు కోరుకునేది. ఈరోజు పిల్లలు వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇట్లాంటి ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమన్నా కానీ మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారాలు ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ రాష్ట్రంలో మన బలహీన వర్గాలకి, నష్టపోయినటువంటి వర్గాలకి డైనమిక్ సిటీగా ఓరవకల్ మండలం హబ్ సిటీగా చేస్తానని మాటించాడు కాబట్టి నిరూపించాడు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యువత ఏ దళితుడు కానీ, ఎస్సీలు కానీ మీ దగ్గరికి వస్తే మీరు కంటికి రెప్పలాగా చూస్తున్న నాయకులు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ 98% దళితులందరూ క్రిస్టియానిటీలో ఉన్నారు. చట్టబద్ధత చేయాలని ఆ రోజు గౌరవనీయులైనటువంటి టీజీ వెంకటేష్ గారు అసెంబ్లీలో మంత్రిగా ఉన్నప్పుడు కన్సల్ట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాడు. ఈరోజు మీరు కూడా మా తరఫున
మాకున్నటువంటి సమస్యలు ఏకైక సమస్య క్రైస్తవులపై దాడులు కానీ, మా క్రైస్తవ ఆస్తులను అన్యాయకరంగా చేయడం కానీ, మా శ్మశానాలకు లేకుండా దాడులు చేయకుండా కానీ, గ్రామాలలో మా ఊళ్ళు చర్చిల నుండి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తుంటూ, మన ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో కూడా దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఏ మిషనరీ స్కూల్ ఉంటే అక్కడ ఉన్న వేరే ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ ఫోర్ ప్రాఫిట్ పర్పస్ స్కూల్ ఉన్నాయి, అది కంటే కూడా చాలా బాగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ మెయింటైన్ చేసేసి డిసిప్లిన్ గా ఎడ్యుకేషన్ సెకండ్ హాస్పిటల్ గురించి కూడా చాలా చర్చ్ అనుకునే చిన్న డిస్పెన్సరీ కానీ, చిన్న క్లినిక్ కానీ అది ఓపెన్ చేసేసి ఉన్నాయి. That also I appreciate so much of this feeling of giving back to the society. అలాగే మనం చూస్తుంటే ఎప్పుడైతే మనం జీసస్ క్రైస్ట్ యొక్క అనుభవాల గురించి, ఆయన చేసిన మేలు గురించి, ప్రపంచానికి ఆయన పీస్ అంటే శాంతి ఏ విధంగా ఉంటుంది ఆయన ప్రపంచానికి తెలియజేశాడు. అలాగే ఆయన మళ్ళా తిరిగి ఈ లోకానికి వస్తాడని చెప్పి ఖురాన్లో కూడా చెప్పుకుంటుంది. ఆయన రాక కోసం మేము అందరం వేచి ఉన్నామని చెప్పి జీసస్ క్రైస్ట్ కి తెలియజేసుకుంటూ, ఆయన ఎక్కడ ఉన్నా లోకానికి మంచి చేస్తూ, ప్రజలకు క్షేమాక్షేతాలు చేస్తూ మన మధ్యలోనే ఈ ప్రోగ్రామ్ లో కూడా ఉంటాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన లోక ప్రభు అంటే ఎక్కడైనా ఉంటాడు, మన మనసులో ఉంటాడు, మన దేహంలో ఉంటాడు, ఈ అట్మాస్ఫియర్ లో కూడా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని, మా ప్రభుత్వాన్ని, మెయిన్గా మా మినిస్టర్ గారు ఇంకా మా కర్నూలు కోసం బాగా పనిచేయాలని ఆయన దీవిస్తాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. నగరంలోని 48వ వార్డులో టీడీపీ నాయకుడు దేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డులో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, కార్యక్రమ నిర్వాహకులు దేవాతో పాటు పాస్టర్లు, వార్డు ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా దేవా ఆధ్వర్యంలో 48వ వార్డులో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎంతో శ్రమతో కూడిన పని అని, దానిని దేవా కష్టపడి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 33 వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓటమి చెందిన వార్డుల్లో కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 33వ వార్డులను సమానంగా చూస్తూ అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ముఖ్యంగా 48వ వార్డులో కూడా స్థానిక నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రజలు పనిచేసే వారిని ప్రోత్సహించాలని, అప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఏ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా స్టేట్ గవర్నమెంట్ ఉండాలనేది, దీనిని ప్రజలు గమనించాలని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని, అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరుగుతాయని వివరించారు. గత ప్రభుత్వం కేవలం సంక్షేమానికి పరిమితమైన రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని సూచించారు. కర్నూలు నగరంలో చిన్నపిల్లల నుంచి వారు వృద్ధులకి వచ్చే వరకు తమ కృషి కొనసాగుతుందని తెలియజేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల మంత్రిని కావడం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో
ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశానని తెలియజేశారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక రిలయన్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేస్తుందని వివరించారు. అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, స్థానిక టీడీపీ నాయకుడు దేవా తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని అన్ని వార్డులతో పాటు 48వ వార్డు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. ఆయన ఆశీస్సుల వల్లే తాము నాయకులుగా ప్రజల ముందు నిలబడగలుగుతున్నామని, ఇందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. తొందర పెట్టి ఇమీడియట్ గా ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఈ రోజు రెడ్ సాయిల్ రోడ్డు బీటీ రోడ్డుగా మనము తీసుకొని వచ్చినాం. తర్వాత కూడా ఈ కొద్ది రోజుల్లో ఈ వారంలోనే మనం అక్కడ కూడా సిమెంట్ రోడ్డు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే దాదాపు ఈ రోజు యావత్ కర్నూలులో 600 పైగా పోల్స్ మనము షిఫ్టింగ్ కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఒక్క సంవత్సరంలోనే ఆయన తీర్చి దాన్ని కరెక్షన్ చేపించాడని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్నాం. డెవలప్మెంట్ లో ఈ రోజు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మేము క్రిస్మస్ మానవాళికి 18 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిసారి ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు కానీ మన టీజీ భరత్ గారు కానీ వచ్చేవాళ్ళు చీఫ్ గెస్ట్ గా. ఈసారి టీజీ భరత్ గారు రావడం ఒక ప్రత్యేకం. ఎందుకంటే కర్నూలు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఇక్కడికి వచ్చేసారంటే చాలా సంతోషం. ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి కర్నూలు ప్రజలందరూ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రతి సంవత్సరం మాకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇంకా క్యాండిల్ లైటింగ్ ఫంక్షన్ కు మంత్రిగానే చీఫ్ గెస్ట్ గా రావాలని మాకు ఎప్పుడు ఆ యొక్క నేను అర్థంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ నాయకులతో కాలేదు, ఇన్ని రోజులు అయింది కదా, ఏ ఎమ్మెల్యేతో ఏ మంత్రితో కాలేదు. అటువంటి అక్కడ మైనార్టీ సోదరులని చాకచక్యంగా మాట్లాడి ఒప్పించి రోడ్డు వైండింగ్ చేసిన ఘనత కూడా ఒక టీజీ భరత్ గారికి దక్కుతుంది. ప్రతి వార్డులో కూడా కొన్ని కోట్ల విలువ గల పనులు చేకూరుస్తున్నారు. 33 వార్డులలో ఆయన నియోజకవర్గానికి ఉన్నటువంటి 33 వార్డులలో ప్రతి వార్డులో కనీసం అంటే ₹1 కోట్ల విలువ గల పనులు ప్రజెంట్ జరుగుతున్నాయి. ఇటువంటి అభివృద్ధి మనకు కంటిన్యూగా ఉండాలంటే ఆయనకు మనం ఎప్పుడు తోడుగా ఉండి ఎమ్మెల్యేగా కనిపించాలి. ఎన్నిక ఏమున్నా ఖచ్చితంగా క్రిస్మస్ది క్యాండిల్ లైట్ సర్వీస్ చేయాలనే విషయంలో దేవా గారు కంటిన్యూస్ చేయడం దానికి ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడం అంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుందండి. మనం ఓన్లీ లాస్ట్ మినిట్లో వచ్చి మనం చూస్తుంటాం, బట్ దాని వెనుక కృషి కష్టం ఒక 20 రోజుల నుంచి అన్నా కష్టపడి ఉంటారు ఈ కార్యక్రమం చేసే విషయంలో. సో ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎప్పుడు మా టీజీవీ గ్రూప్ నుంచి విల్ బీ సపోర్టింగ్ అండి. డెవలప్మెంట్ విషయంలో మీకు అందరికీ తెలుసు, ఈ వార్డులో ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఊర్లో కూడా ఎన్నో పనులు జరుగుతున్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేదానికి ముందు ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు, 2023లో మీ బ్లెస్సింగ్స్తో వస్తాను ఎమ్మెల్యేగా అని చెప్పా. ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా కూడా అయినా మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదంతో రావడం జరిగింది. బట్ ఒకటే నేను ఎప్పుడు కోరుకునేది, మన మన్సూర్ భాయ్ చెప్పినట్లు ఇక్కడ -100 ఆయనకు కూడా -100లలో ఇచ్చినారు. ఒక 0 యాడ్ చేసి ఇస్తే ఇంకా బలం బాగా పెరుగుతుంది, నాకు కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది. పనులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం చేస్తే ఇంకా 10 ఇంతలు చేసేదానికి ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళక్క ప్రీవియస్ లీడర్స్ లెక్క ఎక్కడ మైనస్ వస్తే ఆ వార్డుని పట్టించుకోకుండా ఆ వార్డు పైన విషం చల్లడము అట్లాంటివి చేయలేము. మేము ఎక్కడ మైనస్ వచ్చినా మేమేం ఈక్వల్గా చూసాం. అన్ని 33 వార్డులని ఈక్వల్గా చూస్తున్నాం. మేము
డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 3 మోస్ట్ ఇంపార్టెంట్ వార్డ్ డెవలప్మెంట్ విషయంలో తీసుకోవడం జరిగింది. ప్రతి వార్డులో 3 ముఖ్యంగా ఏం కావాలో ప్రజలకి అని చెప్పి కోరుకొని వర్కౌట్ చేసి రేపు ఫిబ్రవరి నుంచి కూడా ఆ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. చెప్పినట్లు చిన్నపిల్లల నుంచి జాబ్ వచ్చేంత వరకు మా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎంతో డెవలప్మెంట్ చేసేదానికి అవకాశాలు ఉంటుంది. సో మీరు ఒకటే, ఎప్పుడు ఏం వచ్చినా మా గవర్నమెంట్ పైన బ్లెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పనులన్నీ జరుగుతూ పోతాయి. ఈరోజు అయితే మాత్రం దేవా గారు ఈ మంచి కార్యక్రమం చేసిన దానికి పాస్టర్స్ని పిలుచుకొని వచ్చి వాళ్ళ ప్రేయర్స్ ఇక్కడ పాల్గొని ప్రేయర్స్ చెప్తూ ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేసిన దానికి దేవ గారికి మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా అర్జీలు, పరిష్కారాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని, రీఓపెన్కు ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో అర్జీలను నాణ్యంగా పరిష్కరించేందుకు చేపడుతున్న ఆడిట్ ప్రక్రియ పెండింగ్లో ఉన్న శాఖల త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లి నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి సేకరిస్తున్న ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు వచ్చిన చోట తనిఖీలు చేసి పరిస్థితిని సరిదిద్దాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల ఆదాయం పెంపొందించుకునే విధంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రభుత్వ పథకాలతో అనుసంధానించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారుల పనితీరును పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు పరిష్కార స్థితి, క్షేత్రస్థాయి తనిఖీలు, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ త్వరితగతిన అంశాలను గ్రేడింగ్లో పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రేడింగ్ ద్వారా ఆయా శాఖల అధికారుల పనితీరు బాగుండేలా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈపీటీఎస్ పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తున్నారని తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల కమిటీలకు ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఐటీడీపీ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన వేముల కిరణ్ కుమార్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన శివప్రసాద్, టీడీపీ నగర్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఏసన్న, టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బీసనలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, మాజీ కార్పొరేటర్ సుంకన్న, టీడీపీ అనుబంధ సంఘాల కమిటీలకు ఎన్నికైన వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, పార్టీ నాయకులు పాల్రాజ్, రామకృష్ణ, నాగరాజు, సందీప్, నతానియలు, దివాకర్, బాషా, రమేష్, బుజ్జి, నాయుడు, దేవరాజ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గాండ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అబ్బాస్, సుంకన్న, ఏసన్న తదితరులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పార్టీ ఎప్పుడూ మరిచిపోదని చెప్పారు. ఇందులో భాగంగానే వీరందరినీ టీడీపీ అనుబంధ సంఘాల కమిటీలకు ఎన్నిక చేశారని తెలిపారు.
వీరు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీకి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల కమిటీలకు ఎన్నికైన ఏసన్న, శివప్రసాద్, కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాము పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీకి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు మంచి పేరు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మా మీద నమ్మకం ఉంచి మాకు తగిన పదవులు ఇచ్చినటువంటి మా నాయకుడు శ్రీ టీజీ భరత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు టీజీ భరత్ గారి డైరెక్షన్లో, వారి ఆధ్వర్యంలో, వారి ఆదేశాల మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, పార్టీ బలోపేతానికి అంకితమై పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తన కోసం అలాగే వార్డు ప్రజల కోసం కష్టపడి మంచి పేరు తేవాలని కమిటీకి వాళ్ళకి నేను తెలియపరుస్తూ ఉన్నాను. నా తరపున యేసు గారికి శుభాకాంక్షలు, శివ గారికి శుభాకాంక్షలు. నమ్ముకున్నందుకు గుర్తింపు మర్చిపోకూడదని మాకు సన్మానం కార్యక్రమం కూడా చేస్తున్నాం అందరం కలిసి. ఎందుకంటే భరతయ్య ఎక్కడున్న వాళ్ళ మొత్తం అందరిని పేటికి తీసుకొస్తున్నాడు. మూలకున్న వాళ్ళని అందరిని పేటికి తెచ్చి ఒకరికి ఒక పదవి ఇచ్చి చాలా సహకరిస్తున్నాడు. అటువంటి నాయకుడు మనకి ఎప్పుడు దొరకడు కూడా. మనకు మాత్రం కర్నూలు జిల్లాలో ఎవరికైనా కానీ పదవి ఇచ్చినారా మిగతా ఉన్న వాళ్ళ నాయకులు, గతంలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఇవ్వలేదు. మనం నమ్ముకున్నటువంటి సంఘాన్ని కానీ ఎటువంటి చెడ్డ పేరు తేకుండా ముందుకు పోయి మరి మనం ఐటీడీపీకి కానీ ఇటు ఎస్సీసీఎల్కి కానీ న్యాయం చేసే విధంగా మరి ముందుకు నడుచుకొని తెలుగుదేశం పార్టీ ఘనత సాధించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల ప్రమాణ స్వీకారంలో మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ అన్న గారు నా పేరుని ప్రకటించడం జరిగింది. ఇందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా ఎంపికకు ప్రధాన కారణమైనటువంటి ఐటీడీపీ పార్లమెంటు అధ్యక్షులు శ్రీ గట్టు తిలకన్న గారికి ఈ అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాన్యులకి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీలో పనిచేసే వారికి మంచి అవకాశాలను ఇస్తున్నటువంటి భరతన్న గారికి అండ్ పార్టీకి ఎప్పుడు విధేయులుగా ఉంటూ పార్టీ క్రమశిక్షణకు లోబడి భవిష్యత్తులో మరింతగా పార్టీ కోసం పనిచేసి ఈ ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నన్ను సన్మానించినటువంటి పెద్దలకు, గౌరవనీయులకు, పార్టీ సీనియర్ నాయకులకు, సన్నిహితులకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కంటిన్యూషన్ చేయడం మాకు చాలా సంతోషకరమైంది. ఇందుకు సహకరించిన మిత్రులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కష్టపడిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు టీజీ భరత్ గారు ఏదో ఒక పదవులు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సన్మానించిన ప్రతి మిత్రులకు, అన్నులకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో పాల్గొంటే చదువు ద్వారా కలిగే ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుందని మైపర్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. మైపర్ కళాశాలలో ఉద్భవ్ 2025 వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నగరంలోని మైఫర్ ఫార్మసీ కళాశాలలో ఉద్భవ్ 2025 వార్షిక సాంస్కృతిక క్రీడా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సెలీనా, ప్రిన్సిపల్ రాజ్కుమార్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం ఈ నెల 16, 17వ తేదీల్లో కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మైఫర్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ సతీష్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సెలీనా మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా మరింత బలోపేతం అవుతారని చెప్పారు. తమ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని ఫార్మసీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. కేవలం విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా వారికి ఉత్సాహాన్ని కలిగించేలా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికి తీస్తాయని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్ వంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాంతిరామ్, ప్రభాత్, సెయింట్ జాన్స్, జి పుల్లారెడ్డి డిప్లొమా కాలేజ్, కేవి సుబ్బారెడ్డి కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈవినింగ్ కల్చరల్స్ లో కూడా I request all the participant colleges to present and enjoy the cultural fest in this town campus.
మీరు కూడా డాన్స్ వేస్తే మేము ఆనందిస్తాం. ఈరోజు రేపు ఇస్ యువర్ ట్రైక్. We don't restrict anybody. మీరు అలా చేస్తే మీరు కూడా చేశారు. డాన్స్ వేయడమా డాన్స్ పెట్టుకోమో, స్పోర్ట్స్ వేయడమా స్పోర్ట్స్ పెట్టుకుంటా. ఎనీథింగ్ ఈజ్ యువర్స్. దిస్ 2 days ఈవెన్ ఎస్జేపీ మర్చిపోయారు వాళ్ళని కూడా. ఎస్జేపీ ఈజ్ ఆల్సో హియర్. సో మధ్యాహ్నం భోంచేయండి, డాన్స్ చేయండి, ఆడుకోండి, రాత్రి భోంచేయండి, ఎంజాయ్ చేయండి. రేపు మధ్యాహ్నం భోంచేయండి, 1 day సెలవు తీసుకొని ఎంజాయ్ చేయండి కదా. If a student is willing, life teaches. సో ఫస్ట్ మనము విల్లింగ్గా ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చు. ఓకే, లైఫ్లో దే ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. సో జస్ట్ అవర్ బ్రెయిన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పారాషూట్. సో దిస్ పారాషూట్ డజంట్ వర్క్ అన్లెస్ ఇట్ ఈస్ ఓపెన్ కదా. మీరు గమనించారా, గ్లైడర్స్ కొంత దూరం పరిగెత్తారు పారాషూట్ తీసుకొని, అవునా కదా? సో వెన్ ఇట్ ఈస్ ఓపెన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ మేక్ అస్ టు టేక్ హై కదా. అది ఫ్లో అవుతుంది. అలాగనే మీరు ఎప్పుడైతే బ్రెయిన్ ఓపెన్గా ఉంటుందో సో యూ క్యాన్ లెర్న్ మెనీ థింగ్స్. సో యాజ్ యూ కంటిన్యూ యువర్ ఎర్త్ వాక్, గ్రాబ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. యువర్ లైఫ్ matters in this world. So you will make the world a better place for all of us. And each one of you are the gifts from God, blessed with unique talents. So I welcome other colleges, SGIPS from Markapur, CES, Prabhat, St. John's, Shantiram, Pullareddy. To participate, I welcome you all to participate and thank you for your contribution to the success of our Udbhav. So each and every student may be benefited by building their social skills, patience, perseverance, teamwork and leadership skills. The opportunity to all the players, especially from all the pharmacy colleges or Rayalaseema. So it's a great opportunity to use this platform to cherish your skills. So until now you have a lot of skills in your academics. Right now you have to show your skills in the sports. So sports is the major event where you see both winning and losing in one platform. So this is a great opportunity. Each and every player have to play perfectly and learn. ఇది ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్. రేపు దేశానికి ఇలాగే కలుద్దాం. అంటే దానికి వచ్చిన సిటీ న్యూస్.